హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. స్పైసీగా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలకి పెట్టేటట్లయితే మాత్రం కొంచెం కారం తగ్గించి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ సింపుల్ అండ్ టేస్టీ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా వండి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి కారం యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చికారం యాడ్ చేస్తున్నానండి. మీరు కొద్దిగా స్పైసీగా ఉంటేనే ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంతగా ఉప్పు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, వంటకి యూస్ చేసే ఆయిలేనండి, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా లేతగా ఉన్న కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 లేదా 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని మొత్తం తాలింపు దినుసులు మొత్తం వేగే వరకు వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు ఎర్రగా వేగే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోకి ఒక గుప్పెడి కరివేపాకు లేతగా ఉన్నది తీసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు కరివేపాకు కూడా తాలింపులో వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ఎక్కువ వేగిపోకూడదు. 2 నిమిషాలు వేయించుకుని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి వేసుకోవాలి. మనం ఈ తాలింపులో వేసి వేయించుకునే ఈ జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు అనేవి ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే కనుక కొంచెం ఎక్కువగానే వేసుకొని వేయించుకున్నట్లయితే తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రైస్ వేసుకున్న తర్వాత ఈ తాలింపులో ఈ రైస్ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం కూడా కొంచెం చెక్ చేసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం ఈ తాలింపు ఫ్లేవర్ మొత్తం కూడా రైస్కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఆ 2 నిమిషాల తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నిమ్మరసం వేసి కలుపుకోండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి వెజిటేబుల్స్ లేకపోయినా చాలా సింపుల్గా చేసేసి లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం లాస్ట్లో వేసే నిమ్మరసం వల్ల ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.